Good morning, church. అందరికీ శుభోదయం అండి. Before I step into the Word of God, వాక్యంలోనికి అడుగుపెట్టక ముందు I wish you all a very, very happy Palm Sunday. అందరికీ హ్యాపీ పామ్ సండే అండి. You're happy? సంతోషంగా ఉన్నారా? You're happy in the presence of God? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? Okay, let me see your smiling faces. మీ నవ్వు ముఖాన్ని నేను చూడనివ్వండి. But be happy always. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. That's what Jesus said. అదే దేవుడు కూడా చెప్పి ఉన్నారు. And another person also said in the Bible. బైబిల్లో ఇంకొక వ్యక్తి కూడా అదే మాట చెప్పి ఉన్నారు. What's his name? పేరేంటండి? Saint Paul. అపోస్తలుడైన పౌలు. He says like this. ఆయన ఇలా చెప్తారు. He says in the Philippians, okay, that book or that epistle was written by Saint Paul, ఫిలిప్పీయుల రాసిన పత్రికలో and that epistle was written in prison when he was imprisoned. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఇది రాసినది అపోస్తలుడైన పౌలు. ఆయన ఈ పుస్తకాన్ని జైల్లో ఉండి రాశారు. Okay, from jail he says like this. ఆయన కారాగారంలో ఉండి ఇలాంటి మాటలు చెప్తున్నారు. Rejoice in the Lord always, and again I say rejoice. దేవునిలో ఎప్పుడు సంతోషించాలి, మళ్ళీ చెప్తున్నా దేవునిలో సంతోషించాలి. Can you sing like that? పాడగలమా అండి మనం? Especially when you are in prison. కారాగారంలో పాడగలమా? If God helps us in everything, if God provides everything, then we can rejoice like this. దేవుడు సమస్తము మనకి ఇచ్చినప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉంటాము. If we face problems always in our lives, మనకి ఎప్పుడు కష్టాలు వస్తూనే ఉన్నాయి అనుకోండి, can you be happy? సంతోషంగా ఉంటామా? No, we can't. ఉండలేమండి. Even if you want to be like that, ఉండాలనుకున్నా కానీ our heart says, మన హృదయాలు ఉంటాయి, our brain says, మన మనసు అంటుంటది, our human psychology says. మన యొక్క సైకాలజీ అట్లా అంటుంటది. Do you know what you are doing? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందో? You are in problems. నువ్వు కష్టాల్లో ఉన్నావు. People are coming and giving you troubles. ప్రజలు నీకు వచ్చి కష్టాలు ఇస్తున్నారు. Why are you laughing? Why are you smiling? Why are you happy? నువ్వు వాళ్ళు వచ్చి నీకు కష్టాలు ఇస్తుంటే నువ్వు సంతోషంగా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. So don't be happy. కాబట్టి సంతోషంగా ఉండకని చెప్తాయి. Okay, God has added one more new day in our lives to glorify His holy name. పరిశుద్ధమైన దేవుడు ఆయన స్తుతించడానికి మనకి జీవితాల్లో మరి యొక్క నూతన రోజును దయచేసి ఉన్నారు. Okay, before we step into the Word of God, మన వాక్యంలోకి అడుగు పెట్టక ముందు let's pray and look to the Lord in prayer. మన కళ్ళు మూసుకుని దేవునికి ప్రార్థించుకుందాము. Gracious God, our loving heavenly Master, we praise your holy name. పరిశుద్ధమైన దేవ పరలోకమందున మా తండ్రి నీ యొక్క నామాన్ని మేము కనపరుచున్నాము. Thank you, Jesus, for this wonderful time to worship thee. మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. Bless our worship. మీరు మా యొక్క ఆరాధన ఆశీర్వదించండి. Speak with us, Lord. మీరు మాతో మాట్లాడండి We తండ్రి. commit ourselves into thy mighty hands. మమ్మల్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాము తండ్రి. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. Amen. ఆమేన్. Okay, let's turn our Bibles to the book of Saint Matthew. Saint Matthew, chapter 21, verses from 1 to 11. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలను చూసుకుందాం. We have already gone through these verses. మనం ఇవన్నీ ఆల్రెడీ చదివి ఉన్నాము. Okay, here, if you read verse 3, can you read verse 3? 3వ వచనం చదవండి. ఎవడైనను మీతో ఏమైనను అడిగిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. Okay, Jesus Christ is sending 2 of his disciples. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన ఇద్దరు శిష్యుల్ని పంపుతున్నారు. You go to the village opposite us
మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క ఊరుని నువ్వు వెళ్ళు, and there you find number 1 an ass and number 2 a colt. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీకు అక్కడ ఒక గాడిద పిల్ల దొరుకుతాయి అని చెప్పారు. And that ass is tied. అది గాడిద కట్టబడి ఉంటుంది, Loose them. దాన్ని విడిపించు. Not only that ass, but along with that ass, colt also. ఆ గాడిద మాత్రమే కాకుండా దానితో పాటు దాని పిల్లని కూడా తీసుకురా. So Jesus said, you go and bring it. Did he say like that? Or bring them? ఆయన అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకురా అన్నారా, వాటిని తీసుకురా అన్నారా? Yeah. Okay. Which means God wants everybody in this world. దాని అర్థం దేవునికి అందరూ కావాలండి. That's what the title of my message this morning is. అందుకే ఈ రోజు నా అంశం పేరు ఏంటంటే God hath need of them. వాటి యొక్క అవసరత దేవునికి కలిగి ఉన్నది. God hath need of them. That means God wants everyone. దేవునికి అవి కావాల్సి ఉన్నవి. So don't go and bring it to me, but go and bring them all to me. వెళ్ళి దానిని తీసుకురా కాదు, వెళ్ళి వాటన్నిటిని తీసుకురమ్మన్నారు. Okay, read verse 2. 2వ వచనం చదవండి. మీ ఎదురున్న గ్రామంలోకి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. How many are there? ఎన్ని ఉన్నాయండి అక్కడ? 2. 2 ఉన్నాయి. Mother and child. తల్లి పిల్ల 2 ఉన్నాయి. Jesus did not say you go and lose that and bring that to me. దేవుడు అక్కడికి వెళ్ళి దాన్ని విప్పి దాన్ని తీసుకురా అని చెప్పలేదండి. Rather he said like this. దాని బదులు చెప్పారు, You go మీరు వెళ్ళండి, and lose them వాటిని విడిపించండి, and bring it to me. వాటిని తీసుకురండి. No, bring it to me. వాటిని నా యొద్దకు తీసుకురండి. Bring it to me. దానిని నా యొద్దకు తీసుకురండి. Jesus said, go and lose them and bring them, not it. దేవుడు వాటిని విడిపించి వాటిని తీసుకురమ్మన్నారు కానీ దానిని తీసుకురమ్మని చెప్పలేదు. We often make this mistake in our spiritual life. మనం మన యొక్క ఆత్మీయ జీవితంలో తరచుగా తప్పులు చేస్తుంటాం. Sometimes we lose number of people, మనం చాలా మంది మనుషుల్ని కోల్పోతుంటాం. but bring only one person to the presence of God. ఒక వ్యక్తిని దేవుని వద్దకు తీసుకొస్తుంటాం. What about the rest? మిగిలిన వాళ్ళ సంగతి ఏంటండి? That's what once Jesus questioned after healing 10 lepers. 10 కుష్ఠరోగులని స్వస్థపరిచిన తర్వాత దేవుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు. How many people came back to Jesus Christ to thank him? దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ఎంతమంది వెనక్కి వచ్చారండి? 9 or 8? 9 మంది నిజంగా. Only one person came back to thank him. ఒకే ఒక వ్యక్తి వెనక్కి తిరిగి వచ్చాడండి కృతజ్ఞతలు చెప్పడానికి. Then Jesus questioned like this. దేవుడు ఇలా ప్రశ్నించాడు అప్పుడు, I have healed 10 lepers, నేను 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాను కదా, but only one person came back to me to thank me. ఒక్క వ్యక్తి నా కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వచ్చాడు. Where rest of the 9 people? మిగిలిన 9 మంది. See, this is the problem with human beings. మనుషులతో ఇదేనండి సమస్య. Jesus Christ came to this world, what for? దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? What for? ఎందుకండి? To lose everyone. అందరిని విడిపించడానికి వచ్చారు. Lose means విడిపించడం అంటే
Not LOSE, but LOOSE. Okay, beware of this spelling. కోల్పోవుట కాదండి, విడిపించుట. Okay. So this morning my message is L cube. 3 ఎల్లులండి. So the first L is మొదటి ఏంటంటే Jesus Christ left heaven and came down to this world to lose everyone in this world. దేవాది దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి విడుదలనివ్వటానికి. Not to heal us from our diseases, మన రోగాల నుంచి స్వస్థపరచక కాదు కానీ but to lose from our sins. That's what Sunny said. మన పాపాల నుంచి విడిపించడానికి. అదే మాట సన్ని కూడా నాకు చెప్పి ఉన్నారు. If you turn your Bibles to the Gospel according to St. Luke chapter 19 verse 10, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం బట్టి చూసినా కూడా what is written there? ఏం రాస్తుందండి? Can you read it out? చదువుతారా? Why did he come? ఎందుకు వచ్చారండి? We are already perished. మనం నశించిపోయాం. We are not going to be perished. మనం నశించిపోవడానికి దగ్గరలో లేవండి. We are already perished. మనం నశించిపోయే ఉన్నాం ఆల్రెడీ. Looking at our filthiness, మన యొక్క పాపాలని చూసి, looking at our perished situation, మన నశించిపోయిన స్థితులను చూసి Jesus Christ came down. దేవుని లోకానికి వచ్చినారు. Jesus Christ came to this world not after looking at our righteousness, మన నీతిని చూసి దేవుడి లోకానికి రాలేదండి. but looking at our filthiness. Jesus Christ came down to this world. మన పాపాలు చూసి ఆయన ఈ యొక్క లోకానికి వచ్చినారు. If you turn your Bibles to Psalm number 14, కీర్తనలు 14వ అధ్యాయము verses 2 and 3. 2-3 వచనాలు. Can you read? వివేకము కలిగి దేవుని వెతుకువారు. Verses 2 and 3. 2-3 వచనాలండి. Okay. Yeah, go ahead. చూసి నరులు పరిశీలించెను. వారందరూ దారి తొలగి ఒత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. Where are they? అందరూ ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు? They have all gone astray. అందరూ తప్పిపోయి ఉన్నారు. No one is on the way. ఎవరు దారిలోనే లేరు అసలు. Who is that way? ఏ దారిలో లేరండి? That way is our Lord Jesus Christ. దేవుని యొక్క దారిలో లేరండి. That's what he said. అందుకే ఆయన In చెప్తున్నారు. John chapter 14 verse 6, he said like this, I am the way. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా ఆయన చెప్తున్నారు, నేనే మార్గమును అని. I am the truth. నేనే సత్యమును. I am the life. నేనే జీవమును. I am. Only God can use that word. దేవుడు మాత్రమే నేను అనే ఆ పదాన్ని వాడగలరు. You and I can't. మీరు కానీ నేను కానీ దాన్ని వాడలేము. Because we know who we are and what we are doing. మనం ఎవరో మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలుసు. Sometimes our lips may say we are perfect, కొన్నిసార్లు మన పెదవులు మనం ఖచ్చితంగా ఉన్నామని చెప్పొచ్చు. but our heart say you are imperfect. కానీ మన హృదయాలు చెప్తే మనం ఖచ్చితంగా లేమని. So there is no connection or coherence between your words and your heart. మన చెప్పే మాటలకి మన హృదయాలకి సంబంధమే ఉండదు అసలు. That's what often I say this word. అందుకే తరచి మాట చెప్తుంటాం. Christ is in our heart, దేవుడు మన but secularism is in our minds. దేవుడు మన హృదయంలో ఉన్నాడు, లోకము మన మనస్సులో ఉంది. They are not agreeing with each other. అవి రెండు ఒకదానికొకటి వంత పాడట్లేదు. So dear friends, నా స్నేహితులారా, Christ came to this world to lose everyone from his or her sins.
దేవాది దేవుడి లోకానికి ప్రతి ఒక్క వ్యక్తిని వాళ్ళ పాపాల నుంచి విడిపించడానికి వచ్చినారు. So the first L is, మొదటి ఏళ్ళు ఏంటంటే why did he come? ఎందుకు వచ్చారండి? To lose us from our sins. మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి వచ్చారు. Can you say that you are perfect? మీరు ఖచ్చితంగా ఉన్నారని మీరు చెప్పగలరా? You can't, చెప్పలేమండి. because you are not perfect. ఎందుకంటే మనం ఖచ్చితంగా In other words, you are imperfect. వేరే మాటలు చెప్పాలంటే మనం ఖచ్చితంగా లేము. God wants a perfectism in everybody's life. దేవుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఖచ్చితత్వం ఉండాలని అనుకుంటారండి. Let's examine ourselves. మనం పరీక్షించుకుందాం. How are we today? ఇవాళ ఎలా ఉన్నాం? Are we perfect? ఖచ్చితంగా ఉన్నామా? Are we really righteous in His sight? దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నామా? God, looking at Job, said like this, look at my servant, he is perfect. దేవుడు యోబును చూసినప్పుడు ఇలా అంటున్నాడు, యోబును చూడు అతను నిందారహితుడు He is very faithful. విశ్వాసపరుడు, He is very righteous. నీతిమంతుడు. The word of God very clearly says like this. దేవుని వాక్యంలో చాలా చెప్తుందండి. He eschewed his filthiness. ఆయన నిందారహితుడుగా ఉన్నాడు. Exactly. See, we should be like that. మనం అలాగే ఉండాలి. That's what Jesus wants to lose us from our sins. అందుకే దేవుడు కూడా మనల్ని మన పాపాల నుంచి విడిచిపెట్టాలని అనుకుంటున్నారు. You may say with your lips that you are perfect or you are righteous person. పెదవులతో మనం ఖచ్చితంగా ఉన్నాము, మనకి ఎటువంటి పాపం లేదు అని చెప్పొచ్చు. But our mind or our heart say that you are not perfect. కానీ మన మనసు మాత్రం చెప్తూనే ఉంటుంది మనం ఖచ్చితంగా లేము అని. So be careful. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. So dear friends, ప్రియస్నేహితులారా, the first L is మొదటి ఎల్ ఏంటండి? మొదటి ఎల్ lose them. వాటిని విడిపించాలి. Okay, the second L I would like to tell is, రెండో ఎల్ గురించి మాట్లాడుకుందాం. read again verse 2. రెండో వచనాన్ని మళ్ళీ చదవండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యుద్ధకు తోలుకుని రండి. Okay, the second L I would like to tell is, learn them. What is this English? L-O-A-M. Learn them. Learn them means? L-O-A-M. Learn them. Okay, go ahead. Come on. The second L is Jesus Christ came to this world to learn them. వాటిని కల్లిప్పడానికి దేవుడి లోకానికి వచ్చినారు. Okay. Learn them means? Okay, John chapter 15 verses 4 and 5. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ అధ్యాయం 4-5 వచనాలు. నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. Now you got it? Flourishing. Blooming means flourishing. ఆశీర్వాదింపబడటం అండి. Flourishing means grow in. Okay? Suppose a land is there. ఇప్పుడు ఏదైనా ఒక భూమి ఉందనుకోండి. If you sow any seed there, దానిలో ఏమైనా విత్తనం వేసాం అనుకోండి. if the plant is not coming out, మొక్క మొలవట్లేదు అనుకోండి, then that land is not good for planting any kind of seed. ఆ భూమి ఇంకా ఏదైనా విత్తనాలు వేయడానికి పనికి రాదు. That means that land is not good. ఆ భూమి మంచిగా లేదు. Now I hope you got my point. Exactly.
So LOAM means what? God wants every Christian to flourish. దేవుడు మన యొక్క జీవితాల్లో మనం ఫలించాలి ఎదగాలి అనుకుంటారు. If we are not flourishing, మనం ఎదగట్లేదు అనుకోండి, God doesn't like us. దేవుడికి Suppose students are there. ఇప్పుడు ఒక విద్యార్థులు ఉన్నారు అనుకోండి. Tell me, whom do teachers love very often? తరచుగా ఉపాధ్యాయులకి ఎవరు నచ్చుతారండి? See, this is Stevenson. ఆయన స్టీవెన్సన్. I love him very often అప్పుడప్పుడు నేను ఆయన ఇష్టపడుతుంటాను. because he always fails. ఎందుకంటే ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటారు. Do you think any teacher or lecturer love that kind of student? ఎవరైనా అలా ఫెయిల్ అయ్యే వాళ్ళని ఇష్టపడతారండి? If the student is gaining or attaining more and more marks in every exam, ఎవరైనా విద్యార్థి ప్రతి పరీక్షలు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటూ ఉన్నాడు అనుకోండి, not only this teacher but all teachers in that or at that school love him. ఆ ఒక్క క్లాస్ టీచరే కాదు, ఉన్న ఉపాధ్యాయులందరూ వాళ్ళని ఇష్టపడుతూ మొదలుపెడతారు. So here love them means God wants us to be love me in everything. మనం ఫలించడం అని అంటే దేవుడు మన ప్రతి దాంట్లో ఫలించాలని అనుకుంటారు. So when we look at these verses in the Bible, okay, if you read verse, can you read verse 7? 7వ వచనం చదవండి. ఆ గాడిదను Yeah, go ahead. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. These disciples made Jesus Christ to sit on the ass. ఈ శిష్యులు దాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారిని ఆ గాడిద మీద కూర్చోబెట్టారు. What we are doing today? ఈ రోజు మనం ఏం చేస్తామండి? Okay, listen to me. Then only you can understand, okay? The disciples of Jesus Christ made Jesus Christ to sit on the ass. ఆ యొక్క శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గాడిద మీద కూర్చునేలాగా చేశారు. Did you get my point? చెప్పిన అర్థమైందా? We are not making Jesus Christ to sit on our hearts. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన హృదయాల మీద కూర్చొనివ్వట్లేదు మనం. We are not making Jesus Christ to be our hero. యేసుక్రీస్తు వారు మనకి ఒక హీరోగా ఉండాలని మనం చూడలేదు. You are making yourself a heroes. మీ అంతటి మీరే హీరోలు అయిపోతున్నారు. You got my point? చెప్పిన అర్థమైందా? You are not giving prominence to Jesus Christ. మీరు దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. Look at what these disciples are doing here. ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు చూడండి. They are humbling themselves. వాళ్ళు తగ్గించుకుంటున్నారు. They are standing on the floor. నేల మీద నిల్చున్నారు. They are standing on the ground. వాళ్ళ భూమి మీద నిల్చున్నారు. Whereas they are making Jesus Christ to sit on the ass. కానీ దేవుణ్ణి మాత్రం గాడిద మీద. In other words, they are making Jesus Christ a wonderful hero. వాళ్ళు యేసుక్రీస్తు వారిని ఒక మంచి హీరోగా చేసి ఉన్నారు. But nowadays, you know what Christians are doing? కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా అండి? Pushing Jesus Christ aside. దేవుని పక్కకు తోసేసి, Throwing Jesus Christ aside. దేవుని పక్కన విసిరేసి, Making their pastors heroes. దైవజనుల్ని ఒక హీరోలుగా చేస్తున్నారు. Do you know what our pastor? మా పాస్టర్ గారి గురించి తెలుసా? He has been to a number of countries. అనేక దేశాలు తిరిగి ఉన్నారు. Do you know the price of his dress? ఆయన బట్టల యొక్క ధర ఏంటో తెలుసా? One single coat.
ఒక కోటి One single coat, ఒక కోటి ఖరీదు 5 lakhs. 5 లక్షలు. Are you a pastor? హాస్పిటల్లో What is the price of your shirt? మీ యొక్క షర్ట్ ఖరీదు ఎంత? 200 rupees. 200 రూపాయలు అండి. What kind of pastor you are? ఏం పాస్టర్ గారు ఉండ మీరు? Do you know how many church members will attend our church? మా యొక్క సన్నిధికి ఎంత మంది సంఘస్థులు వస్తారో తెలుసా? 10,000. 10,000 మంది. That is church. అది సంఘం అంటే. Your church, 10 people? 10 మందేనా మీ చర్చ్? No. That is not at all a church. అది చర్చే కాదు. I don't know what kind of Bible they are going through. అది ఏ బైబిల్ చదువుతున్నారో నాకైతే తెలియదు కానీ But my Bible says, నా బైబిల్ చెప్పేది ఏంటంటే where they are, okay, complete that one. Where there are 2 or 3 gathered in my name, I am amongst them. I am midst of them. ఎవరైతే నా నామమున 2-3 కూడుకుని ఉంటారో వారి మధ్య నేను ఉన్నానని దేవుడు సెలవిచ్చాడు. My Bible is different from their Bible. నా బైబిల్ వాళ్ళ బైబిల్ వేరుగా ఉంది మరి. Here, the disciples of Jesus Christ are making Jesus Christ their hero. ఇక్కడ ఈ యొక్క శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక హీరోగా చేస్తున్నారు. Jesus Christ is not only the hero of his disciples, యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిష్యులకు మాత్రమే ఒక మాదిరిగా లేరు, but he is the hero of this whole world. ఈ లోకమంతటికి ఒక మాదిరిగా ఉన్నారు ఆయన. Have you ever made your Lord Jesus Christ as your hero in your life? ఎప్పుడైనా ప్రభు యేసుక్రీస్తు వారు మీ హీరోగా మీరు అంటున్నారా మీ జీవితాల్లో? Why are you pushing him aside? ఆయన ఎందుకు పక్కకు తోసేస్తున్నారు? In other words, we are not giving prominence to Jesus Christ. వేరే మాటలో చెప్పాలంటే మన దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. We have to learn from this verse. We have to learn from this verse. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. They made Jesus Christ sit on the ass. ఆయన శిష్యులు దేవుణ్ణి ఆ యొక్క గాడిద మీద కూర్చోబెట్టి ఉన్నారు. And now that ass started carrying Jesus Christ. ఇప్పుడు గాడిద దేవుణ్ణి మోసుకుని ముందుకెళ్తుంది. What a blessed ass it is. ఎంత ఆశీర్వాదం పొందిన గాడిద అండి. God wants everyone. దేవునికి అందరూ కావాలి. Okay, now listen to me. చెప్పేది వినండి. God wants asses. దేవునికి గాడిదలు కావాలి. God wants colts. గాడిద పిల్లలు కావాలి. God wants jackasses too. ఆ జకరియా లాంటి వారు కూడా కావాలి. Jackasses. Jackasses means male donkeys. మగ గాడిదలు కూడా దేవునికి కావాలి. Not only female donkeys. ఆడగాడిదలే కాదండి. Not only the children. పిల్లలే కాదు. But male donkeys means jackasses too. ఆ మగ గాడిదలు కూడా దేవునికి కావాలి. In some churches, కొన్ని సంఘాల్లో only women attend. ఆడవాళ్ళే వస్తూ ఉంటారు. Some churches, కొన్ని సంఘాల్లో all male attend. మగవారు మాత్రమే వస్తుంటారు. Some churches, కొన్ని సంఘాల్లో only children. పిల్లలే వస్తారు. Jesus said, దేవుడు చెప్తున్నారు, come together అందరూ కలిసి రండి, and sit in my presence దేవుని సన్నిధిలో and కూర్చోండి, listen to my word. నేను చెప్పే మాటలు వినండి. That's what Jesus said. You go and lose that and bring it to me. No, he didn't say like that. Go and lose them and bring them all together to me. దేవుడు వాటి దగ్గరికి వెళ్ళి దాన్ని విప్పి తీసుకురమ్మని లేదు, వాటిని విప్పి కలిపి నా దగ్గర తీసుకురమ్మని. I want everyone to belong me. అందరూ ఫలించే వారిగా ఉండాలి. Not only one person. ఒకలే కాదు. Not only the people in Machilipatnam. ఈ మచిలీపట్నంలో ఉన్న ప్రజలకు, Not only the people in America. అమెరికాలో ఉన్న వారు, Not only the people in Australia. ఆస్ట్రేలియాలో ఉన్న వారు, God wants everyone to be along me. దేవుడు అందరూ ఫలించాలని Let's అనుకుంటున్నాడు. examine ourselves how we are today. మనం పరీక్షించుకుందాం ఎలా ఉన్నాం ఈ రోజు. We are happy outwardly, బయటకి మనం బాగానే ఉంటున్నాం, but look at your inward life, మన లోపల ఎలా your ఉంటున్నాం? spiritual life. మన ఆత్మీయ జీవితంలో ఎలా Is ఉంటున్నాం? it loamy? అది ఫలించగా దానిలో ఉంటుందా? We have to examine ourselves. మనం పరీక్షించుకోవాలి. So the second L is రెండవది, God wants to
loom them all. దేవుడు అందరిని ఫలించే వారిగా ఉండాలని చూస్తున్నారు. Let that land be a flourishing land. ఆ యొక్క భూమి సారవంతమైనదిగా ఉండాలి. Exactly, very good translation. Okay, let that Christian be a loamy Christian. ఆ యొక్క క్రైస్తవుడు కూడా సారవంతమైన క్రైస్తవుడుగా ఉండాలి. Nowadays you look at every Christian. ఇప్పుడు చాలా మంది I am క్రైస్తవులు, not blaming anyone here, నేను ఎవరిని చెప్పట్లేదు కానీ but the truth is like this. దాని నిజం ఇట్లా ఉంది. They come to the presence of God every Sunday. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తారు, They worship God. దేవుని ప్రార్థిస్తారు, They sing songs. పాటలు పాడతారు, They read the word of God. దేవుని వాక్యం చదువుతారు. But how about their spiritual life? వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? When we look at their spiritual life, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాలు మనం they చూస్తున్నాం, are not loamy. అవి చిగురించట్లేదు, They are loamy. అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి. Okay. They are loamy. They are not loamy. They are loamy. You know loam means? No growth at all. No brightness at all. Go ahead. మనం చాలా మంది క్రైస్తవులు చూస్తున్నప్పుడు వాళ్ళు ఫలించే వారిగా సారవంతమైన వాటిగా ఉండట్లేదు, కానీ సారం లేని వాటిగా ఉంటూ ఉన్నారు. So this is the problem. For everything they say, we are very good Christians. We are very good Christians. Our church is very good. Your church is very good, but you are not very good. ప్రతిసారి అందరూ చెప్తుంటారు మేము మంచి క్రైస్తవులం, మా చర్చ చాలా మంచిది, మేము మంచి క్రైస్తవులు అని చెప్తాం. I don't know where it is exactly written in the Bible. Once Jesus said like this. బైబిల్ ఎక్కడ రాసిందో నాకు తెలియదు కానీ దేవుడు ఏదో చెప్పారు. If your church building costs 5 crores rupees at least, then only I will take you to heaven. మీ చర్చ్ బిల్డింగ్ యొక్క ఖరీదు 5 కోట్లు అయితే తప్ప నేను మీ వాళ్ళ సంఘస్థులు ఎవరిని పరలోకం తీసుకెళ్ళని చెప్పారు. If your church building costs less than 10 million dollars, ఒకవేళ మీ యొక్క చర్చి కనుక ఒక 10,000 మిలియన్ల డాలర్లు ఖరీదు లేదనుకో, I am not going to accept you church members. మీ యొక్క సంఘస్థులమే నేను ఒప్పుకోను. I don't know where it is written in the Bible, బైబిల్ ఎక్కడుందో నాకైతే తెలియదు, but it is there. ఉంది కదా, You find out? మీరు Okay. కనిపెట్టండి. The next Sunday, let me know where it is written. మీరు బాగా వెతికి వచ్చే ఆదివారం ఎక్కడుందో చెప్పండి. What kind of Christians you are? What kind of thinking you are in? ఏం క్రైస్తవులండి, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు? Whatever Jesus did not say in the Bible, you are trying to include it. దేవుడు బైబిల్లో చెప్పినవన్నీ మనం కలిపేస్తూ ఉన్నాము. Whatever Jesus said in the Bible, you are trying to exclude it. దేవుడు బైబిల్లో ఏమైతే చెప్పి ఉన్నారో అవన్నీ తీసేస్తున్నాం. This is the problem, not with Jesus Christ, but with us. ఇది దేవునితో సమస్య కాదండి, మనతో సమస్య. So now let's examine ourselves. మనం పరీక్షించుకుందాం. Are we loamy? మనం సారంగా ఉన్నామా? Are we really flourishing మనం నిజంగా చిగురిస్తున్నామా? as Jesus wants us to be? దేవుడు ఎలా అనుకుంటున్నాడో అలా చిగురిస్తున్నామా? We are not loamy. మనం అలా సారంగా లేమండి. Okay, let's read verse in chapter 21. 21వ అధ్యాయంలో Can you read verse 8? 8వ వచనం చదవండి అండి. జనసమూహంలోను జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. Okay, the word of God says like this. దేవుని వాక్యంలో చెప్తుందండి, They spread their garments on the way. వాళ్ళు వాళ్ళ యొక్క బట్టలన్నీ దారి పొడుగున పరిచారంటండి. What does it mean? ఏంటండి దాని అర్థం? What does it mean? దేవునికి Their garments. వాళ్ళ వస్త్రాలు. That means they gave more prominence to God rather than their clothes, garments. వాళ్ళ బట్టల కన్నా ఎక్కువ ఉన్నతాన్ని దేవునికి ఇచ్చి ఉన్నారు. వాళ్ళు They did not care about their costly garments. వాళ్ళ ఖరీదైన బట్టల గురించి వాళ్ళు పట్టించుకోలేదు. How about us? మనం ఎలా ఉన్నాం? When we come to the presence of God, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, when we sit in the presence of God, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు okay, you are in costly dress, ఖరీదైన బట్టలో ఉన్నామా? that's a poor church.
అది ఒక పేద చర్చ్ అనుకుందాం. Poor church. చాలా పేద చర్చ్ అనుకుందాం. No chairs are there. కుర్చీలు లేవు. No benches are there. ఆ పల్లలు లేవు. Now my question is, can you sit down? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే కింద కూర్చుంటామా? No. Your dress is very, very costly. బట్టలు లేదండి, మీ బట్టలు చాలా ఖరీదైన బట్టలు. అసలు Can you sit down? కింద కూర్చోగలమా? You have to. కూర్చోవాలండి. You must sit on the floor and listen to the word of God. మనం కింద కూర్చుని దేవుని యొక్క మాటలు వినాలి. Here these people, they did not care about their clothes. ఈ యొక్క మనుషులు వాళ్ళ వస్త్రాల గురించి పట్టించుకోలేదు. They gave more prominence to Jesus Christ rather than their clothes, costly clothes. వాళ్ళు దేవునికి ప్రాధాన్యత ఇచ్చారండి, వాళ్ళ బట్టలు కాదు. మీకు అందరికి అర్థమవుతుందే? అంతకు అర్థమవుతుంది కదండి. యేసయ్యకి ఎక్కువ విలువిస్తారు కాబట్టి వారు గుడకంత నేల్ది పొరవాడుతారు. వాళ్ళు దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి వాళ్ళ బట్టలన్నిటిని తీసుకొచ్చి ఆ దారి పొడవునా పరుచుకుంటూ వెళ్ళారు. Excellent. I don't know when did she learn Koya language, but exact translation. Okay. So give more. We need to understand that Christ is more important than anything in this world. ఈ లోకంలో దేనికన్నా అన్నిటికంటే అధికమైన ఒక ప్రాముఖ్యత ప్రభు యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంటుంది. Okay, if I say, listen to me. If I put Jesus Christ here దేవుని ఇక్కడ పెట్టాను అనుకోండి, and $10 million here, $10 million ఇక్కడ పెట్టాను. now I am asking you to come forward and take. వచ్చి తీసుకోండి అంటే Which one would you like to take, Jesus Christ or $10 million? దేవుని తీసుకుంటారా, ఈ $1 million తీసుకుంటారా? No problem, come on, speak out. చెప్పండి, పర్లేదు. We say like that అలా చెప్తా అంతే. because if we say, okay, we are ready to take $10 million, pastor may misunderstand us. ఇప్పుడు డబ్బులు తీసుకుంటామంటే పాస్టర్ గారు మమ్మల్ని అపార్థం చేసుకుంటారు. Because this world is attracting us. ఈ లోకం ఆకర్షిస్తుందండి. And the things of this world are attracting us. లోక వస్తువులు మనల్ని ఆకర్షిస్తున్నాయి. So dear friends, స్నేహితులారా, as these people gave more prominence to God than their garments, వాళ్ళ యొక్క వస్త్రాల కంటే అధికమైన ప్రాధాన్యత వాళ్ళు దేవునికి ఇచ్చినారు. let us also do like that. మనం కూడా అలాగే చేయాలి. See, very confusing thing, another verse, if you read verse 9, I think 9, can you read verse 9? 9వ వచనం చదవండి. జన సమూహములలో జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. Is that word Hosanna is there? Okay, in English Bible it says Hosanna. Hosanna means save, God save us. God save us. Okay, save us. ఇంగ్లీష్ బైబిల్ ఇలా రాసి ఉంది, హోసన్నా అని ఉంది, అంటే దాని అర్థం దేవుడా మమ్మల్ని రక్షించు అని. Okay. After that, if you read verse 10, it says like this. 10వ వచనం చదివితే ఇట్లా ఉంటుంది. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. See, they are in confusion. వీళ్ళే అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు They are standing at the crossroads. అయోమయంలో ఉన్నారు. They don't know who Jesus Christ is. యేసుక్రీస్తు వారు ఎవరో వీళ్ళకి తెలియట్లా. What did you sing there in verse 9? 9వ వచనం ఏం పాడావు? In verse 10, who is this? They are questioning. 9వ వచనంలోనేమో హోసన్నా అన్నారు. 10వ వచనానికి వచ్చేసరికి ఈయన ఎవరో అంటున్నారు. They are in confusion. వాళ్ళు అయోమయంలో ఉన్నారు.
They are not able to understand who Jesus Christ is in their lives. వాళ్ళ జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు వాళ్ళకి అర్థం As కాదు. Sunny rightly said, సన్నీ ఇందాక చెప్పిన విధంగా what did he say? ఏం చెప్పారు? They are praising God, దేవుణ్ణి పెదాలతో స్తుతిస్తున్నారు but without understanding. కానీ అర్థం చేసుకోకుండా. This is the problem. అదే సమస్య అండి. My son always reads books after books, books after books, but without understanding. మా అబ్బాయి పుస్తకాల మీద పుస్తకాలు చదువుతాడు కానీ ఒక్క ముక్క అర్థం చేసుకోడు. Keep on praising him, but without understanding, but with no understanding. ఆయన పొగుడుతున్నారు కానీ ఆయన ఎవరో తెలియట్లేదు వీళ్ళకి. Why did you praise him when you don't know who he is? ఆయన ఎవరో తెలియనప్పుడు ఎందుకు పొగుడుతున్నావు? Somebody came to our door. ఎవరో మా తలుపు ఎత్తుకు వచ్చిన్నారు. He said, "May I come in?" లోపలికి రావచ్చు అని అడిగారు. And I said, "Come in." సరే రండి అన్నాం. He came in, లోపలికి వచ్చారు, sat there. కూర్చున్నారు. After 1 hour of time, గంట తర్వాత he left home. వెళ్ళిపోయారు. And my wife came and questioned, "Who is that?" నా భార్య వచ్చి ఎవరైనా అని అడిగారు. I said, "I don't know who he is." నాకైనా ఎవరో తెలియదు మరి. My God, without knowing him, ఎవరో తెలియకుండానే how did you ask him to come in? లోపలికి రమ్మని ఎలా అన్నారు? He ate a delicious food. మంచి అన్నం తిన్నారు, We gave him a drink. కొంచెం తాగడానికి He నీళ్ళు, drank and left. అది తాగి అని వెళ్ళిపోయారు. Without knowing, how did you invite him? తెలియకుండా లోపలికి ఎలా పిలిచారు? We are also doing the same in our lives. మన జీవితంలో కూడా అదే చేస్తున్నాం. We are praising him with our lips, పదాలతో మాత్రం పొగిడేస్తున్నాం, but not knowing who he is in our lives. ఆయన మన జీవితాల్లో ఏమై ఉన్నారో అర్థం Who కాదు. he is? ఎవరండి ఆయన? Who he is? ఎవరైనా? Sunny said very rightly, సరే కరెక్ట్ గా చెప్పారు ఇందాక. he is not our physical king. ఆయన శరీరపరమైన రాజు కాదు, Rather, he is our spiritual king. ఆయన మన ఆత్మీయ రాజు. We are not able to really understand who Jesus Christ is in our lives. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో ఏమై ఉన్నారో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. Okay, Jesus Christ is the worldly king, but spiritually. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే రాజు కానీ అది ఆత్మీయ రాజు. Okay, let's come to the third point. మూడో విషయానికి వద్దాం. Okay, John chapter 5 verse 24. యోహాను సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. 24. 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడి తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా Okay, చెప్పు. let's read verse 11 of 21 chapter. మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వచనం కూడా చదవండి. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. They know his name, వాళ్ళకి ఆయన పేరు తెలుసు but they don't know who he is. కానీ ఆయన ఎవరో తెలియదు. Knowing name is different from knowing about him. ఆయన పేరు తెలియడం కన్నా ఆయన గురించి తెలియడం అనేది వేరు. Okay, let me give you an example. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. You know my name, మీకు నా పేరు తెలుసు, but you don't know who I am. నేను ఎవరో మీకు తెలియదు. This is the problem here also. ఇక్కడ కూడా అదే సమస్య. What's his name? ఆయన పేరేంటండి? His name is Jesus Christ. ఆయన పేరు యేసుక్రీస్తు. Who he is? ఆయన ఎవరు? He is just a prophet. ఆయన ఒక ప్రవక్త, That's all. అంతేనా? But he is more than a prophet. ఆయన ప్రవక్త కన్నా ఎక్కువ అండి. See, your circle or your understanding is within 10 meters of distance. ఒక 10 మీటర్ల దూరంలో ఉన్న వాటి వరకు మనం అర్థం చేసుకునే స్థితిలో That's what you said. He is a prophet from Nazareth. అందుకే ఆయన నజరేతులో ఉన్న ఒక ప్రవక్త అని చెప్తున్నాం.
you did not really understand who Jesus Christ is in your life. కానీ యేసుక్రీస్తు వారు మీ జీవితంలో ఏమై ఉన్నారు మీకు ఇంకా అర్థం కాలా. Not only those people, my dear friends, we are also doing the same. ప్రశ్నలు వాళ్ళే కాదు, మనం అదే చేస్తున్నాం. He is one of the prophets, ప్రవక్తల్లో ప్రవక్త, one of the gods or goddesses, దేవుళ్ళల్లో దేవతల్లో. but the Bible says he is the only God. బైబిల్ చెప్తుంది ఆయన మాత్రమే దేవుడు. Beside him, ఆయన పక్కన గాని, before him, ఆయన ముందు గాని, behind him, ఆయన తరువాత గాని, beneath him, ఆయన క్రింద గాని no other god or goddesses. ఏ దేవుడు దేవతలు లేరండి. Only. That's what Jesus said. I am the only way, the truth, the life. అందుకే చెప్తారు ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. So who he is now? ఆయన ఎవరండి ఇప్పుడు? He is the giver of long life. దీర్ఘాయువును కలుగు చేయవాడండి. So here, why did he come? ఎందుకు వచ్చారు? To give them longevity. దీర్ఘాయువుని ఇవ్వడానికి. So the third L is 3 ఏళ్ళు ఏంటంటే to give them longevity. దీర్ఘాయువుని ఇవ్వడానికి వచ్చారండి. Okay, LONGEVITY. Longevity means a long life, eternal life. So what is long life? దీర్ఘాయువు అంటే ఏంటిదండి? Eternal life. నిత్య జీవము. So John chapter 5 verse 24 says, ఇక్కడ యోహాను సువార్త 5:24 చెప్తున్నాం. whoever believes in him ఆయన నమ్మిన ప్రతి వారికి, and whoever does as he said, ఆయన చెప్పింది చేయి వారికి what is going to get? ఏమొస్తుందండి? He is going to get eternal life. ఆయనకి నిత్య జీవం వస్తుంది. So that is longevity. అది దీర్ఘాయువు అంటే. So Jesus Christ came to this world to give us longevity. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి దీర్ఘాయువును ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. Do we have that one? ఉందా మనకది? We have. ఉందండి. Because we know who Jesus Christ is. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో మనకు Because we accepted Jesus Christ as our personal Savior. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన రక్షకునిగా And that అంగీకరించారు. Jesus Christ is in us. దేవుడు మనలో ఉన్నాడు. And the same Jesus Christ is leading our life, అదే యేసుక్రీస్తు మనల్ని నడిపిస్తున్నాడు. guiding our life, మన జీవితానికి మార్గదర్శకుడిగా ఉన్నారు. and giving suggestions in and through our lives. మన జీవితం ద్వారా ఆయన మనకి ఉదాహరణ ఇస్తున్నారు. There is no doubt at all that we have Christ longevity in our life. మన జీవితంలో క్రీస్తు యొక్క దీర్ఘాయువు అనేది కలిగి ఉన్నామని. So why did he come here? దేవుడు ఎందుకు వచ్చాడండి? To give us longevity. దేవుడు మనకి దీర్ఘాయువును ఇవ్వడానికి So వచ్చాడు. LQ, 3 ఏళ్ళు మాట్లాడుకున్నాం. Jesus Christ came to this world to lose everyone, దేవుడి లోకంలో మనందరిని విడిపించడానికి వచ్చినారు. alone everyone, అందరినీ చిగురించడానికి వచ్చినారు. and give longevity in everybody's life. అందరి జీవితాల్లో దీర్ఘాయువును ఇవ్వడానికి వచ్చినారు. Let's have this in our spiritual life వీటిలో మన ఆత్మీయ జీవితాల్లో కలిగి ఉందాము. and step forward in our spiritual life. మన ఆత్మీయ జీవితాల్లో ముందుకెళ్దాము. Let His name be blessed in and through our life and lifestyle. మన యొక్క జీవితం బట్టి, జీవిత విధానం బట్టి దేవుని యొక్క నామం కనపరిచేలాగా ఉండాలి. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును. Thank you, Jesus, once again. మీకు మళ్ళీ తిరిగి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. Send us, Lord, with your blessings. మమ్మల్ని మీ ఆశీర్వాదాలతో పంపించండి. In Jesus' name I pray. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.